హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నా ఛానల్ అయిపోయింది అనుకుంటున్నారు. లాగేసుకున్నాను లేండి. ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే ఊరికే ఏం లేదు, ఊరికే ఊరికే తిరుగుతున్నాం. ర్యాండమ్గా రికార్డ్ చేద్దాం, మంచి సీన్లు ఉంటాయి అనేసి అలా రికార్డ్ చేస్తున్నాం. చూడాలి ఎలా వస్తుందో. మెయిన్గా అయితే మన సతీష్ అని మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు. వాడు నంద్యాలలో ఉంటాడు. వాడు వస్తున్నాడు అన్నమాట తిరుపతి. వాడిని పిక్ చేసుకోవడానికి వచ్చాను. వాడు ఎందుకు వస్తున్నాడో వాడు వచ్చాక చెప్తాను. చూద్దాం. వచ్చాడు 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 నంద్యాల నుంచి వచ్చాడు. మాట్లాడు, హాయ్ చెప్పు. ఏం చెప్పాలి? హాయ్ హాయ్ అండి. హాయ్ నమస్కారం. జుట్టు బాగాలేదురా. జుట్టు బాగాలేదా? బాగానే ఎక్స్ట్రాలు. సర్లే పండి ఫస్ట్. బ్యాక్గ్రౌండ్ అంతా తీసారంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సెంట్రల్ పార్క్. సెంట్రల్ పార్క్ ఎందుకు వచ్చాము? మనం ఇవ్వడం కోసం. బాబు నంద్యాల నుంచి ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ కోసం వచ్చాడు. అది పెద్ద ప్రోడక్ట్ కాదు, బడ్స్. ICMF బడ్స్ అంట. బ్యాటరీ అస్సలు ఉండట్లేదంట, కంప్లీట్గా ఆగిపోతుందంట. సో వారంటీలు ఉందని క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాడు. ఫోన్ అయితే ఇచ్చేసాం. ఇంకా యాడికి వెళ్దాం? ఆకలి అవుతాను బాగా. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. నేను తిన్నాను, స్టిల్ ఆకలేస్తున్నా. నీది కడుపా చెరువారా? నువ్వు తిని అట్లా అయిపోయినావరా. నాకు ఫస్ట్ డ్రింక్ ఏదైనా కావాలి సార్. చూసారా సార్, పబ్లిక్ ఎలా నాకు మాట్లాడుతున్నారు. డ్రింక్ కావాలంట, అది పొద్దున్నే పట్టపగలు. మీరు తాగే డ్రింక్, మేము తాగే డ్రింకులు వేరే. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. నేను తాగుతానా? మీకు తెలియదా? చెప్పండి. నేను అన్ని మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. నేను మీ బ్లాగ్ చూసారు, గోవాకి వెళ్ళిన నేను ఎలా ఉన్నా అని చెప్పండి. తప్పుగా మాట్లాడారు దేవుళ్ళు. ఓకేనా? తప్పు. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతాను వెనకండి. సండే ఏదో ప్లాన్ చేస్తున్నాడు, నెక్స్ట్ సండే దగ్గరికి వెళ్ళాలా. ఈవినింగ్ ఎక్కడికో తిరుగుదామని ప్లాన్ చేశారు. చూద్దాం. హలో గైస్, ఆఫ్టర్ మెనీ డేస్. సార్, యు ఆర్ స్ప్రేయింగ్ సార్. టెంపుల్కి వెళ్తున్నాం, గోవిందరాజ స్వామి గుడికి వెళ్తున్నాం. అంటే 10 years గా ఇక్కడ ఉన్నా కానీ ఒక్కసారి కూడా గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాలి. అదే మ్యాజిక్. అదే చెప్పబోతా. అంత బాటిగాడు అంత ఎందుకు ఇలా అంటారు? స్పెషల్ మూమెంట్ రా అది. చూడు, అప్పుడు లేదు అని చెప్పుకోవాలి. వీడు వచ్చినప్పుడే మనం గుడ్లకు తిరుగుతాం. అవును, వీడు రానప్పుడు అసలు గుళ్ళకే వెళ్ళమ్మా. చూసారా, నా వల్ల మీరు గుళ్ళకి వెళ్ళి పుణ్యాలు తెచ్చుకుంటున్నారు. చూసి నేర్చుకుంటారు. నీ బొందరా, నీ బొంద కాదు, ముందు ఇప్పుడు పెట్టినా ఒకసారి ఆడికి పోయాం 20 బస్ రోడ్లు. ఆడ కూడా బండి పెడితే కుక్కొచ్చి పోస్తుంది. ఎక్కడ పోయినా ఎందుకురా? సరే, కౌంటర్ లో ఫోన్ ఇచ్చేయాలి. బాయ్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? అది నేను చెప్పాలరా. చెప్పేరా. సరే, మీరంటే క్రియేటర్స్, మీరే చెప్పండి. ఇప్పుడు దర్శనం అయింది మంచిగా. కొంచెం రష్ ఉన్నారు, స్టిల్ బానే అయింది. వాడు వచ్చాడంటే వేరే దగ్గర పోతాం. ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ కదా, ఫాలో అవ్వాలి. అదే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్లు చేయాలి. నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నా? మోహిత్ కాల్ చేయాలి. మోహిత్ కాల్ చేస్తే వాడు వస్తే గాడికి వెళ్ళారప్ప. శ్రీనివాస్ మంగాపురంకి వెళ్ళాలి. ఎందుకు ఈ నుంచి బయటకు వచ్చి మరీ తీస్తున్నాడు ఫోటోని, స్టోరీ పెట్టి. ఇంక నీకెందుకు మేము చెప్పింది అడికెళ్తీ అని. ఎందుకు ఏదో ఫిక్స్ అంటగా చెప్పు. ఎంత స్పీడ్ పోయినా తెలియదు. జోక్ చెప్పాను, నవ్వరా? నవ్వరా? అదే నీకు. కానీ సీరియస్లీ ఏంది ఏ బండి? ప్లెజర్, హీరో ప్లెజర్. బా అన్న బా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ నెంబర్ లీక్ చేసేసి. వేస్ట్ గాడు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఫోన్ ఎత్తట్లేదు. ఇంటికాడికి రమ్మన్నాడు, ఫోన్ ఎత్తట్లేదు. పోదాం రండి. పోయి దాని బయటికి రారా, అరుద్దాం డోర్ దగ్గరికి.
నేను కదులుతానంటే మాత్రం వస్తారే, మంచిగా వచ్చారు ఇద్దరు వస్తున్నారు. నాకు వెళ్ళే తెలుదురా. నువ్వు సరే వాడు చూడు ఊపుకుంటా వస్తున్నావు. ఇప్పుడు అన్నానని ఆగిపోయాడు. రాని బయటికి రారా నువ్వు రే. 5 minutes రా. ఎవరు ఓకే, మనం ఇప్పుడు ఇంతసేపటికి మంగాపురంకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే 5:30కి వెళ్తున్నాం. 4:30 అనుకుని 5:30 అవుతుంది వెళ్తాం. ఇదంతా మోహిత్ మహిమ. మళ్ళీ మాట్లాడుతున్నావే, ఏం వీడియో ఆన్ చేయడం వల్ల మాటలు మారిపోతుంది. ఏం లేదన్నా. అందమైన దృశ్యాన్ని మీకు చూపిద్దామని ఇలా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ నుంచి ఒకటే ఇంత బాగుంటది వ్యూ. ఉందిరా చాలా బయట. ఇప్పుడే గుడికి వచ్చాం ఫ్రెండ్స్. మాట రావట్లేదు, కష్టంగా మాట్లాడుతున్నాను లిటరల్లీ. పాపం మాట్లాడేదే కష్టం అంటే మళ్ళీ మాట్లాడమంటే ఎట్లా మాట్లాడేది? డబ్బింగ్ లోనే ఎలా మాట్లాడతావు? నువ్వు చెప్తావు. చూసారా సార్, అన్ని నేనే చేయాలా, ఎడిటింగ్ నేనే చేయాలా, కెమెరా నేనే పట్టుకోవాలా, మాట్లాడేది కూడా నేనే చేయాలి. పోయి నేనే నలిగిపోయి నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నా బతుకు. నీకు జీడిపప్పు వచ్చిందా? అక్కడ జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. నాకు రాలేదు జీడిపప్పు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నీవు నిజంగానే అక్కడ మర్చేసుకొని పుట్టావరా. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మోహిత్ గడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఇల్లు చూపిస్తాడు ప్లస్ పార్టీ ఇప్పిస్తా ఉన్నాడు. పార్టీ వీడు చెప్పాడు, బిల్లు వాడు. ఎక్స్క్లూజివ్ ఆన్ హట్కే బాయ్స్ హౌస్ రివీల్. ఫస్ట్ టైం మీకే చూపిస్తున్నాను, ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎప్పుడు రా షండి, ఇది ఎంత ఉండొచ్చు షండి లెంత్? 260 సెంటీమీటర్ సార్. టీసీ కుక్కలు పెట్టు. స్ట్రైట్ గా తినేకి వచ్చేసాం. ఏమన్నా స్నాక్ ఐటమ్ అని అనేసి వాడేమో రైస్ తింటారు. ఎందుకు ఇలాంటి వాళ్ళు? తీసేయండి వీళ్ళు బయటికి ఫస్ట్. ఆగ్రా వాడే బిల్లు కట్టాల్సింది. ఎందుకురా నీకు చేసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. డే 1 వ్లాగ్ అయిపోయింది. ఫుల్ గా తినేసి ఇంటికి వెళ్ళాలి. డే 2 రేపు శాండీ మనకి పార్టీ పార్టీ ఎందుకంటే శాండీకి జాబ్ వచ్చింది, ఫస్ట్ సాలరీ వచ్చింది ఫస్ట్. అందుకు మనకి పార్టీ జీవితం మొత్తం రివీల్ చేస్తున్నాను యూట్యూబ్ లో. మన యూట్యూబ్ రా, ఏంది నువ్వు మన వాళ్ళకి చెప్పు. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. The next day. మన వాళ్ళని తాజ్ లో పార్టీ పిచ్చకి తీసుకొచ్చా. షాక్ లో ఉన్నారు అందరు జనాలు. చూద్దాం తాజ్ ఇంకెందుకు తీసుకొచ్చావు? కనిపించట్లేదు ఆడ. నాకు నమ్మకం లేదు. నాకైతే వెళ్తున్నావురా లోపలికి? నాకు లోపలికి వెళ్తే కాదు, లోపలికి వెళ్ళి నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేదాకా నాకు నమ్మకం లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పోయితావు, వాడు నమ్మట్లేదు చెప్పురా. నాకే నమ్మకం లేదు, ఇంకా నేను వాడికేం చెప్తా. ఏదో అన్నా లోపలికి ఇట్లా బ్యాక్ నుంచి వెళ్తారా? ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇలాంటివన్నీ క్లాస్ వచ్చాయి. చుట్టూ అట్మాస్ఫియర్ రాగానే ఎలాగో నోరు మారిపోయింది. యాక్సెంట్ మాట్లాడుతున్నాడు, గొంతు ఆల్రెడీ మారిపోయింది. తెలుగులో ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. ఇది కూడా వచ్చాడు ఈరోజు. ప్యాంట్ ఇడిదే, టీ షర్ట్ మాత్రం విడిగా. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. A few moments later. ఇక్కడ మీకు ఏం కావాలంటే తినండి, తాగండి, అన్న చేసుకోండి. ఆడికి తీసుకొచ్చి ఏం తినమంటున్నారు? తినండి. వీడికి తీసుకొచ్చి వీడు చూడండి, వీడికి తీసుకొచ్చి నన్ను తినమంటున్నాడు. కొంచెం అన్నా మనిషి అన్నకి సిగ్గు సార్, మానవ అభిమానం. మనం ఎక్కడొద్దు, వేరే దగ్గర తిందాం. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు నాగేశ్వరరావు. కావాలా? వేసిపోలే కావాలా?
ఏం కావాలి? ఎవ్రీథింగ్ జస్ట్ అండ్ నాకు గన్నెత్తారా? అంటే బాగానే ఉంది కానీ ఎవర్రా హీరో? వేసుకోరు. నిజంగా బిజినెస్ మా కంపెనీ సీఈఓ అంటే నమ్మేస్తారు రే. The next day. రే. 2 buttons పెట్టకూడదు ఎప్పుడు, మళ్ళీ ఇస్తారు కానీ మీరు పెట్టకూడదు. బేసిక్స్ నిజంగా బాగుంది రా, కొనుక్కోరా. శాలరీ వచ్చింది కొనేసి గిఫ్ట్. కొనుక్కున్న యాడ్కి వేసుకెళ్తాలే, పెట్టు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ ఒక్క మాటతో. సండే స్మైల్ ప్లీజ్. నువ్వురా రే. వీడి కష్టాలు చూడండి, వీడి కష్టాలు చూడండి నవ్వేదానికి. నా హీరో తొత్తర పనులు, వీడి బాధలు. సండే మనీ హంటరా, క్లాత్స్ హండ్ బ్రో, అవుట్ఫిట్స్ వాడు. ఇక్కడ చూపి పుష్పరాజ్ వస్తున్నాడు. ఎవరిడా? అన్న పుష్పరాజ్. పో పో, మీ చెల్లి ఎవరు ఎత్తుకోమన్నారు పో. పిన్ని కూతురు ఎవరు ఎత్తుకోపోయాడంట. అది వాళ్ళు సెట్ అయింది. ఏంట్రా ఫీలింగ్స్ వస్తున్నాయా? ఎవరికి? శాండీ నీకు వస్తుంది మీద ఫీలింగ్. నువ్వు నాకు నచ్చదండి. అడిగేసిపోదాం లేకపోతే కూర్చొని. సెల్ఫ్ నీ ఇంగ్లీష్ ఆపే చాలు. వేస్ట్ ఫుడ్ కి ఎక్కువ పెడితే మనమే ఫీల్ అవుతాం. మేము ఊడ్చుకొని తినేస్తాం. మేము వేస్ట్ చేయం. నేను బాగాలేని ఫుడ్ కని చెప్తున్నా. బాగుంది ఫుడ్. వీళ్ళు ఎన్ని చేసిన లాస్ట్ కి అదేందో ఫైర్వుడ్, అదేందో కట్టిపోయి ఫైర్వుడ్ రెస్టారెంట్ అంటే ఆడికే తీసుకెళ్తాడు. తాజన్ పెద్ద పీక్ తీసుకొచ్చాడు. వేస్ట్ వేస్ట్ అవ్వాలి. వేస్ట్ వీడి ఇదే ఇచ్చింది రే. రియాలిటీని వీడి కూడా ఇచ్చాడు. వీళ్ళకి ఉద్యోగం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ కంపెనీలో జాబ్ చేస్తూ మీ వాడు ఇంత కక్కుర్తిగా బిహేవ్ చేస్తాడు. మీ సాలరీ తక్కువ ఇస్తున్నారా? నేర్పించింది మీరు. మీ కంపెనీలో సాలరీ తక్కువ ఇస్తున్నాడు, సరిపోతుంది. అడగండి పెంచండి మీరు. ఎందుకు వచ్చినారా మీరా? మోహిత్ నువ్వు ఎందుకు వచ్చినావు? సతీష్ నువ్వు? శాండీ నువ్వు ఎందుకు వచ్చినావు? డబ్బులు కట్టాను. సరే డబ్బులు కట్టేస్తా. మెనూ ఇస్తే మెనూ పక్కన పక్కన ఓన్లీ వేరు కాసేపు మిస్టర్ చరణ్ ఛానల్ ని ప్రమోట్ చేసుకుంటాం. వాడు పెట్టరా వీడియో, ఏం చేయడు. ప్రమోట్ చేయడం అంటే మన దాంట్లో ప్రమోట్ చేస్తాం. మొత్తం జాబ్ వచ్చింది, పాటిస్తున్నాడు మెనూ మొత్తం. లేకపోతే ఏ హైయెస్ట్ ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా రా తాగేశారు? పిక్ చేసుకోండి. ఏంది ఏది? రాయలసీమ చికెన్. ఓకే సరే సార్, మొదలు ఇచ్చారు. నేను ఇక్కడ చూడాలి ఇప్పుడు. వీడి వెజ్ తగలయ్యాడు. వకండా ఫరెవరా. నెక్స్ట్ వచ్చి చికెన్, అది వెజిటేరియన్, మంది నాన్ వెజిటేరియన్. ఇది వచ్చి డ్రాగన్ చికెన్ అంటారు. దీని రా ఎట్టుందిరా డ్రాగన్ చికెన్? డ్రాగన్ టాప్ షాప్ లో కట్ చేస్తాం. డ్రాగన్ చికెన్ డ్రాగన్ లాగా లేదు అసలు, కానీ బాగుంది. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను నేను. కట్ కట్టి బాగాలేదు ఇది. నీ ప్లేట్ లో తినాలరా, నా ప్లేట్ లో కాదు. అండి నిజంగా నా ప్లేట్ లో తింటున్నా కానీ నీ ప్లేట్ లో తింటే ఇంకా టేస్టీగా ఉంది. మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. సైకో బుద్ధులు అంటారు ఇవన్నీ. ఆడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ లెగ్ పీస్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ, రాంబో బిర్యానీ. వీడు చూడు కుంభకర్ణుడు మేలరా. సండే ఖైతీలో కార్తీ దూరినట్టున్నాడు. అట్ట కాదు ఇట్ట.
చూసి ఎగ్జాక్ట్ గా బిల్ గెస్ట్ చేసినాడు. బిల్లు పాడే కట్టాలి. నాకు తోకలేదు మాస్టర్. ఎంత ఇచ్చండి? 1991. అరే ఎక్స్పెక్టేషన్ తక్కువ అయింది. 6 రోజులు తక్కువైంది. అవును అండి, ఎక్కువ తెచ్చావు. ఇంకా అయిపోయాక వెళ్దాం పద. ఏం కాదు, పర్లేదు, వద్దు. ఫుడ్ అంతా అయిపోయింది, తిన్నాం. అండి మనల్ని ఐబ్యాక్ తీసుకొచ్చి ఐబ్యాక్ సెకండ్ మొక్క పర్లేదు రా. యాక్చువల్లీ మనం అనుకున్న బిల్ కంటే బడ్జెట్ ఇంకా తక్కువే అయింది కాబట్టి ఏంద్ర ఇది రంగు రంగు రెయిన్బో రంగులో ఉంది నీలాగా. రెయిన్బో ఏంటది? కాటన్ క్యాండీ రెయిన్బో. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు తప్పుతున్నారు బాస్. కానీ ఫస్ట్ ఇది కుకీ అండ్ కుకీ అండ్ క్రీమ్ ఫస్ట్ రావట్లేదా? ఏందో అది. క్యారమెల్. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి కాటర్ క్యాండీ. నెక్స్ట్ వచ్చేసి ఒక కేఫే. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. లాస్ట్ మొత్తానికి బొక్క పెట్టించారు. అంత బొక్కేలే, అంత సీన్ లేదులే కానీ అయిపోయింది పార్టీ అంతా. అకౌంట్ అంతా 2 రోజుల్లో ఖాళీ అయిపోయింది రా. మా మమ్మీ సగం లేపేసింది, సగం లేపేసింది. ఏం మిగలదు. ఈసారి గివ్ అవే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మంత్ కి మీరు ఒక 500 సబ్స్క్రైబర్స్ చేశారంటే నెక్స్ట్ మంత్ లో గివ్ అవే ప్లాన్ చేద్దాం. శాండీకి వచ్చే శాలరీతో ఇప్పుడు సబ్స్క్రైబర్లు తెచ్చేసేయండి, ఆ గిఫ్ట్ పట్టేయండి. యాక్చువల్లీ మేము ఎప్పుడో పార్టీకి ఎప్పుడో ఇంకా లేట్ గా ప్లాన్ చేద్దాం. బట్ సతీష్ రావడం వల్ల అంత మనదే ఇదంతా. మళ్ళీ వద్దన్నా సరే అన్న. సో గైస్ ఇంకేంటి, మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ త్వరగా 500 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. గివ్ అవే కూడా ఏదో ప్లాన్ చేశారంట, తీసుకునేయండి మీరే. నా ఛానల్లో గివ్ అవే వేరే లెవెల్లో ఉంటుంది. గివ్ అవే నా ఛానల్లో 1K డైరెక్ట్, నో 1K పెద్ద గివ్ అవే ప్లాన్ చేస్తాం. ఓకే, వీడియోకి అయితే ఇంతే. ఓకే, సబ్స్క్రైబ్ టు హట్కే బాయ్స్.